రామ్టాక్కి తిరిగి స్వాగతం. జలజీవన్ మిషన్ నరేంద్ర మోడీ 15 ఆగస్టు 2019 ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో అనౌన్స్ చేశాడు. మొదటిసారి స్వచ్ఛ భారత్ను ఎలా అయితే ప్రకటించాడో అదే రెండోసారి ఎన్నికైన తర్వాత ఎర్రకోట ప్రసంగంలో జలజీవన్ మిషన్ని ప్రకటించాడు. నిజానికి దానికి ఎంత ప్రాముఖ్యత ఉందో స్వచ్ఛ భారత్కి జలజీవన్ మిషన్కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. సబ్సిడీలు చూసుకుంటే గరీబ్ కళ్యాణ్ యోజన అన్నిటికన్నా ఎక్కువ ఖర్చు ఉంటుంది ప్రతి సంవత్సరం. అట్లానే ఎరువుల సబ్సిడీ, అది కూడా అతిపెద్ద ఖర్చుల గురించి కాదు, ప్రాధాన్యాలు చూసుకున్నప్పుడు స్వచ్ఛ భారత్ తర్వాత అంతే ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి సురక్షిత తాగునీరిచ్చే పథకాన్ని తీసుకొచ్చాడు మోడీ. దీని లక్ష్యం ఏంటంటే డిసెంబర్ 2024 కల్లా 100% భారత్లో అన్ని గ్రామాల్లో కూడా రక్షిత మంచినీటి సౌకర్యం ఉండాలి. వాస్తవానికి 2019లో ఆయన ప్రకటించిన రోజు కేవలం 17% ఇళ్లకే దేశంలో ట్యాప్ వాటర్ సౌకర్యం ఉంది. ఇప్పుడు అఫ్కోర్స్ 82% అయ్యింది. కానీ ఎందుకు డిసెంబర్ 2024 లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయింది ప్రభుత్వం? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు తిరిగి దాన్ని పునరుద్ధరించింది 2028 వరకు. కారణం ఒక్కసారి మనం దీనిలో చూస్తే ప్రధానమైన కారణాలు రెండండి. ప్రధానమైన ఏంటంటే అవినీతి చోటు చేసుకోవటం. ఇది మోడీ కూడా దీన్ని ఎలా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చివరికి రాష్ట్రాలు అవినీతి దీన్ని పథకం కింద మార్చటం అనే దాన్ని సహించలేకపోయాడు. అందుకని దీన్ని పునఃసమీక్షించాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. రెండోది, ఇది పథకంలో అసలు లోపాలు ఉన్నాయి, సంస్థాగత లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ అవినీతికి కూడా ఆస్కారం వచ్చిందనేది రెండోది. కాబట్టి ఆ లోపాలను సరిదిద్దాలని చెప్పి ఇది అందుకని ఏమైపోయింది చూడండి, 2025-26 బడ్జెట్లో 67,000 ప్రకటించిన ఖర్చు పెట్టల. రివైజ్డ్ ఎస్టిమేటు నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కొత్త బడ్జెట్కి వచ్చేటప్పటికి ప్రవేశపెట్టినప్పుడు 17,000 కుదించింది. నాకు అనుమానం ఆ 17,000 కూడా జరగవు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఏంటి కారణం అని అంటే ఇది పునఃసమీక్షించ పూర్తి చేసుకొని చేయాలనేది. ముందుకు వెళ్ళటం ఎలా? 100% నెరవేర్చాలి టార్గెట్స్. కానీ ఇట్లా అరకొరగా ఉన్న పథకాన్ని ఇలానే తీసుకెళ్ళేటట్టయితే చాలా కష్టం అవుతుంది. పథకంలో ఐడెంటిఫై చేసిన సంస్థాగత లోపాలు ఏంటంటే పైప్ లైన్లు వేస్తున్నారు, నిరంతర నీటి సరఫరాని మర్చిపోయారు. ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ మీద పవన్ కళ్యాణ్ అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏమిటి జలజీవన్ మిషన్ ఎందుకు జరగలేదన్న దానికి ఆయన చెప్పిన కారణం చాలా ఉన్నాయి. అందుట్లో ఇది ఒకటి. మొత్తం రెండోది, ప్రభుత్వం దీన్ని పవన్ కళ్యాణ్ చేసిన సూచనని తీసుకుంది. ఇక్కడ అర్థమైంది దానికి ఎక్కడ లోపం ఉందంటే వ్యవస్థాగత లోపం కూడా ఉంది. టాప్ టు బాటమ్ స్కీమ్ పెట్టారు. అంత పైనుంచి రాష్ట్రాలు డిసైడ్ చేస్తాయి, అమలు కూడా వాళ్ళదే, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళదే. కాంట్రాక్టర్లకు ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారో వాళ్ళకి పూర్తిగా అది ఏంటంటే ఇళ్ళు ఎన్నిటి కనెక్షన్ ఇచ్చారనేదే టార్గెట్ తప్పితే నీళ్లు ఎలా టార్గెట్ కాదు. ఇది ప్రధానమైనటువంటి లోపం. ఇది పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇవాళ దాన్ని మార్చుకుంటా రావటానికి ఈయన 24 పంచాయతీరాజ్ శాఖ టేకప్ చేసిన తర్వాత, జలజీవన్ మిషన్ టేకప్ చేసిన తర్వాత దీని మీద సమగ్ర అధ్యయనం చేశాడు. నాకు తెలిసి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు తీసుకుంటున్నాయి కానీ ఈ పద్ధతిలో అధ్యయనం చేసినటువంటి రాష్ట్రం నాకైతే వార్తల్లో ఎక్కడ రాలేదు. పవన్ కళ్యాణ్ దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఆయన చెప్పింది ఏంటో, అఫ్కోర్స్ ఇక్కడ జలజీవన్ మిషను 100% కాకపోవటానికి కారణాలు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి
అవి పనికి మాలిన పనులు అవి. ఏంటంటే కేంద్రం గ్రాంట్ ఇస్తుంటే దాన్ని ఉపయోగించుకోవాలి. అంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర. అది జగన్ ప్రభుత్వం. కాకపోతే అదే సబ్సిడీ డైరెక్ట్ కనపడేది కాబట్టి ఆయన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. రెండోది, కనీసం చేసిన వాటిలో కూడా పైపు లైన్లు వేసేసి వదిలిపెట్టేశారు. ఇదే చెప్పింది. దాదాపుగా కాగ్ కూడా ఇచ్చిన రిపోర్ట్లు నాకు తెలిసి 4,000 కోట్ల లాస్ వచ్చింది దీనివల్ల ప్రభుత్వానికి. ఇప్పుడు అయిపోయినాయి. మనకన్నా వెనకబడిన రాష్ట్రాలన్నీ 100%, 90% కంప్లీట్ చేస్తే ఆంధ్ర ఇప్పటికి కూడా 70% పైనే కంప్లీట్ చేసింది. అందుకని వాళ్ళు రాగానే అధ్యయనం చేయటమే కాకుండా 11,000 కోట్ల రూపాయల పనులు ఏదైతే ఉన్నాయో 25% లోపల కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా క్యాన్సిల్ చేసి తిరిగి టెండర్ పిలిచారు. ఇది ఒకటి వాళ్ళు చేసింది. ఈ రిపోర్ట్ అంతా కేంద్రం దగ్గరికి వెళ్ళింది. అంటే కేంద్రంకి ఇది ఒక్కటే కాదు, అవినీతి జరిగిందనేది కాగ్ చెప్పింది చాలా రాష్ట్రాల్లో. సో దాంతో వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వాలను అడిగింది. దాంతోపాటు ఎలా దీన్ని మార్పు చేయాలనే దానికి పవన్ కళ్యాణ్ సూచనలు కేంద్రానికి బాగా ఉపయోగపడ్డాయి. ఆయన చెప్పింది ఏంటంటే అసలు నీళ్ళు ఎలా వస్తున్నాయి, సోర్స్ ఆఫ్ వాటర్, అది ఇంపార్టెంట్ కదా. దాన్ని అసలు పరిగణలోకి తీసుకోకుండా పైప్ లైన్లు వేశారు. పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి దాంట్లో ప్రధానమైన పాయింట్ ఇదే. సోర్స్ ఆఫ్ వాటర్ ఇంపార్టెంట్ దీంట్లో. దానికి కావలసినటువంటి పథకాన్ని రచించలేదు అనేది. ఇవాళ దీనివల్ల కారణం ఏంటిది? టాప్ టు బాటం రాష్ట్ర ప్రభుత్వం పైనుంచి తీసుకున్న నిర్ణయాలు. ఇప్పుడు కేంద్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ దాన్ని సమీక్షించిన తర్వాత మొత్తం పథకంలో సమూల మార్పులు చేసింది. ఏమిటంటే ఒకటి, ఇంకా బయటకు క్యాబినెట్ అప్రూవల్ కాలేదు, వస్తున్న వార్తలను బట్టి నేను చెప్తున్నాను, దీన్ని 2 యూనిట్స్గా మార్చింది. ఒకటి సింగిల్ విలేజ్, ఆ ఊరు వరకే నీటి సౌకర్యం కల్పించేటువంటి పథకం అయ్యేటట్టయితే అది అసలు రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఆ గ్రామ పంచాయతీలే దాన్ని చెయ్యాలి. అంటే అధికార వికేంద్రీకరణ, ఎన్నికైన ప్రభుత్వానికి అధికారం. చూడండి చాలా మంచి ఇది. ఇవన్నీ కూడా ఈ దీంట్లో సూచనలతోటి వచ్చినటువంటి మార్పులు కేంద్ర ప్రభుత్వంలో. సో అట్లానే మీరు పైప్ లైన్లు వేసామంటే డబ్బులు ఎవరట, నిరంతర నీటి సరఫరా జరుగుతున్నట్టు ఆధారాలు చూపించిన తర్వాతనే డబ్బులు ఇస్తారు పంచాయతీకి. దానికి మీరు పంచాయతీయే కాదు, గ్రామ సభ కూడా నిరంతర నీటి సరఫరా జరుగుతుందని సర్టిఫికెట్ ఇవ్వాలి. ఒక పంచాయతీ ఎన్నికైన ప్రభుత్వమే కాదు, అక్కడ గ్రామ సభ కూడా సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇది పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తమైనటువంటి సబ్జెక్ట్ ఇది, గ్రామ సభలో ఆమోదించుకోవటం అనేది. ఎందుకంటే ఆయన ఇక్కడ టెండర్లు కూడా గ్రామ సభల్లో ఆమోదించాడు, పథకాలన్నీ ఏ పథకాలు పెడుతున్నారు గ్రామాల్లో. సో ఇవన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటిని అమలు చేస్తుంది. అట్లానే అన్ని గ్రామాలకు కలిపి ఒక మంచినీటి పథకం ఉందనుకోండి, ఎప్పట్లాగే రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లు టేకప్ చేస్తాయి. అయితే అక్కడ కూడా సర్టిఫికెట్ ఇవ్వాలి, నీళ్లు వస్తున్నాయి నిరంతరం అనే దాన్ని ప్రూఫ్ చూపించిన తర్వాతనే డబ్బులు ఇస్తారు. రెండోది, ఇంకొకటి ఏం చెప్పారు అంతకుముందు దాంట్లో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. దీనికి కావలసిన నిధులు నిర్వహణ కోసం ప్రభుత్వం కాంట్రాక్టరే పెట్టుకోవాలి. ఈ టెండర్లో అది కూడా ఒక నిబంధననే ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే అసలు అది తీసేసి మేమే ఇస్తాం డబ్బులు, కాకపోతే డైరెక్ట్గా పంచాయతీలకు ఇస్తాం. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం పంచాయతీ ఖర్చు పెట్టాలి. ఇంకొక నిబంధన కూడా పెడుతుంది, పంచాయతీ ఖర్చు పెట్టడానికి సరిపడంత డబ్బులు లేకపోయేటట్టయితే మీరు యూసేజ్ ఛార్జెస్ వేసుకోవచ్చు. అదివరకు లేదు. ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి పథకంలో ఒక భాగం ఏంటంటే యూసేజ్ ఛార్జెస్ వేసుకోవటం. అట్లనే దీన్ని ఇంకొకటి చేయబోతుంది ఏంటంటే జీరామ్జీ, గ్రామీణ పథకానికి కొత్త పేరు కదా, జీరామ్జీ పథకంతో సింక్రనైజ్ చేసుకోవటం. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు డబ్బులు సరిపోకపోయేటట్టయితే దాంట్లో నుంచి నిధులు తీసుకొని ఖర్చు పెట్టచ్చు. సో ఇలా పథకం మొత్తం మార్పు చేస్తున్నారు. మార్పు చేసి తొందరలో క్యాబినెట్కి వెళ్ళబోతుందట.
క్యాబినెట్లో ఈసారి బడ్జెట్లో పోయినసారి 17,000 తగ్గించారని చెప్పాను కదా, ఈసారి బడ్జెట్లో మళ్ళీ 67,000 కోట్ల పైగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ పెట్టింది. అంటే 26, 27 వచ్చే ఆర్థిక సంవత్సరం దాన్ని పూర్తిగా ఖర్చు పెట్టాలనే దీంట్లో ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం. దానికి ఈ పథకం క్యాబినెట్లో JJM2O అది 1O, ఇప్పుడు ఈ 2Oను అప్రూవ్ చేసి అప్పుడు దాన్ని ఈ 67,000 కోట్లకి పథకాలు ఈ మార్పులు చేసినటువంటి పద్ధతుల్లో చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా కనపడతా ఉంది. ఎందుకంటే మనకి చాలా ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్కి వచ్చి 25% ఇంకా గ్రామ ఇళ్ళకి నీళ్ళే లేవు. అట్టడుకునే పల్నాడు మరీ దారుణంగా ఉంది. పల్నాడు 30-40% మధ్యలో ఉంది. ఏది కంప్లీట్ అయింది, ఈ ట్యాప్ వాటర్ ఉన్నది. ఆ తర్వాత బాపట్ల, శ్రీకాకుళం, కృష్ణ. అంటే మనం పక్కన ఉన్నటువంటి జిల్లాలు ఇంత దారుణంగా ఉన్నాయి, రాయలసీమ బెటర్గా ఉంది. సరే, ఏది ఏమైనా ఇది గనక ఈ మార్పులు జరగటానికి ప్రధాన సూత్రధారి పవన్ కళ్యాణ్. ఈ మార్పులు త్వరలో క్యాబినెట్ ఆమోదిస్తుందని చెప్పి వేగంగా జలజీవన్ మిషన్ పనులు ముందుకెళ్తాయని చెప్పి ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.